Hello students, in last class we discussed about the optimal page replacement. Okay, today's class lo manam least recently used method ni algorithm చూద్దాం. Okay, first pages ఎన్ని pages 18 pages ఉన్నాయి. ఫస్ట్ పేజ్ లో ఫ్రేమ్ అరేంజ్ చేయాలి కదా. సో ఫ్రేమ్స్ లో ఏ పేజెస్ లేవు కాబట్టి సో దిస్ ఈస్ ద పేజ్ ఫాల్ట్. ఫస్ట్ పేజ్లో ఫస్ట్ ఫ్రేమ్లో 7 పేజ్ రీప్లేస్ చేస్తాం అండ్ నెక్స్ట్ 7 0 దిస్ ఈజ్ ఆల్సో ఏ పేజ్ ఫాల్ట్. నెక్స్ట్ పేజ్ ఫాల్ట్ 7 0 అండ్ 1. నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్సో ఏ పేజ్ ఫాల్ట్, ఎందుకంటే ఫ్రేమ్స్లో మనకి 2 అనేది ఆల్రెడీ ఏం లేదు కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఆప్టిమల్ పేజ్ రీప్లేస్మెంట్ అంటే లాస్ట్ క్లాస్లో మనం ఈ పేజెస్ని చూసుకుని నెక్స్ట్ యూజ్ చేసేది ఏదో చూసుకుని దాన్ని అరేంజ్ చేసుకుంటూ వచ్చాం. కానీ ఈ క్లాస్లో లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ కదా, అంటే లీస్ట్ రీసెంట్గా ఏదైతే యూజ్ చేసామో దాని ప్లేస్లో మనం ఈ 2 అనేదాన్ని రీప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి 1 అనేది జస్ట్ ఇప్పుడే కదా మనం అంటే ఫ్రేమ్లో అరేంజ్ చేసాం. 0 అయితే రీసెంట్లీ యూజ్డ్. 7 అనేది 7 కదా లీస్ట్ రీసెంట్గా యూజ్ చేసింది. సో 7 ప్లేస్లో 2 అనేది రీప్లేస్ చేస్తాం. 2 0 అండ్ 1. దిస్ ఈజ్ పేజ్ హిట్, ఎందుకంటే మన ఫ్రేమ్స్లో 0 ఉంది కదా. 2 0 1 సేమ్ వాల్యూస్ వస్తాయి. దిస్ ఈజ్ పేజ్ ఫాల్ట్, ఎందుకంటే మన ఫ్రేమ్స్లో 3 అనేది లేదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, రీప్లేస్ చేసుకోవాలి. దేంట్లో లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ వాల్యూలో మనం 3 అనేది రీప్లేస్ చేస్తాం. ఇక్కడ 0 అనేది ఎప్పుడు రీప్లేస్ చేసాం, జస్ట్ నౌ రీప్లేస్ చేసాం కదా. 2 రీసెంట్లీ యూజ్డ్ అంటే దీని తర్వాత ఇది యూజ్ చేసాం. అండ్ ఇది అనేది 1 అనేది లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్, ఇదే కదా లాస్ట్ మనం యూజ్ చేసింది. సో 1 ప్లేస్లో 3 అరేంజ్ చేస్తాం. 2 0 3. దిస్ ఈజ్ పేజ్ హిట్, ఎందుకంటే మనకి ఫ్రేమ్స్లో 0 ఉంది కాబట్టి పేజ్ హిట్. దిస్ ఈజ్ పేజ్ ఫాల్ట్, మన ఫ్రేమ్స్లో 4 అనేది లేదు. నెక్స్ట్ 0 అనేది రీసెంట్గా యూజ్ చేసాం. 3 కూడా రీసెంట్గా యూజ్ చేసాం. 0 ఆల్రెడీ ఇక్కడ రీప్లేస్ అయింది, అంటే కొత్తగా వచ్చేసింది కాబట్టి ఇక దీంతో మనకి ఎలాంటి సంబంధం ఉండదు. సో దీన్ని తీసేస్తే మనకి లీస్ట్ రీసెంట్గా యూజ్ చేసింది అయితే 2 కదా. ఈ 2 ప్లేస్లో మనం 4 అరేంజ్ చేస్తాం. 0 3. నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్సో ఏ పేజ్ ఫాల్ట్, మనం లీస్ట్ రీసెంట్గా యూజ్ చేస్తాం. ఫస్ట్ ప్రెజెంట్ అయితే 4 యూజ్ చేస్తాం, దాని తర్వాత 0. నెక్స్ట్ 3 కదా మనం యూజ్ చేసింది. 3 ప్లేస్లో 2 అరేంజ్ చేస్తాం. 4 0. దిస్ ఈజ్ పేజ్ ఫాల్ట్. నెక్స్ట్ 2 రీసెంట్గా యూజ్ చేస్తాం, ఇది రీసెంట్గానే యూజ్ చేస్తాం. తర్వాత 0 కదా లీస్ట్గా యూజ్ చేసింది. సో 0 ప్లేస్లో 3 వేస్తాం. 4 3 2. దిస్ ఈజ్ ఆల్సో ఏ పేజ్ ఫాల్ట్. 0 ప్లేస్లో లీస్ట్ రీసెంట్ యూజ్ చేసిన వాల్యూ రీప్లేస్ చేస్తాం. 3 అనేది జస్ట్ నౌ యూజ్ చేసాం. ఓకే. 2 రీసెంట్లీ యూజ్డ్, 4 కదా లీస్ట్గా యూజ్ చేసింది. సో 4 ప్లేస్లో 0 3 అండ్ 2. నెక్స్ట్ దిస్ ఈజ్ ఏ పేజ్ హిట్, ఎందుకంటే మనకి ఫ్రేమ్స్లో 3 అనేది ఆల్రెడీ ఉంది కదా, సేమ్ వాల్యూస్ రిపీట్ అవుతాయి. దిస్ ఈజ్ ఆల్సో ఏ పేజ్ హిట్, ఎందుకంటే 2 ఉంది కదా మనకి ఫ్రేమ్స్లో. నెక్స్ట్ పేజ్ ఫాల్ట్, మనకి ఫ్రేమ్స్లో 1 అనేది లేదు. సో మనం లీస్ట్గా రీసెంట్లీ యూజ్డ్ అనే వాల్యూలో 1 అనేది రీప్లేస్ చేసుకోవాలి. 2 అనేది రీసెంట్గా యూజ్ చేసాం, 3 రీసెంట్గా యూజ్ చేసాం. 0 ప్లేస్లో 1 అనేది రీప్లేస్ చేస్తాం. 0 1 రీప్లేస్ చేస్తాం. 3 2. నెక్స్ట్ దిస్ ఈజ్ ఏ పేజ్ హిట్, ఎందుకంటే మన ఫ్రేమ్స్లో ఆల్రెడీ 2 ఉంది కదా. 1 3 2. దిస్ ఈజ్ పేజ్ ఫాల్ట్. 0 మన ఫ్రేమ్స్లో లేదు. సో రీసెంట్గా యూజ్ చేసిన వాల్యూలో మనం రీప్లేస్ చేసుకోవాలి. 2 1 2 ఇప్పుడు యూజ్ చేసాం. 1 అనేది రీసెంట్గా దీని తర్వాత యూజ్ చేసాం. 2తో మనకి సంబంధం, ఎందుకంటే ఈ 2 అనేదే కదా మళ్ళీ ఇక్కడ మనం రీప్లేస్ చేసుకున్నది. సో ఇది కాకుండా లీస్ట్ రీసెంట్గా యూజ్ చేసింది 3ని. సో 3 ప్లేస్లో 3 ఇక్కడ ఉంది కదా, 3 ప్లేస్లో 0 పెడతాం. 1 0 and 2.
నెక్స్ట్ దిస్ ఈజ్ ఏ పేజ్ హిట్, ఎందుకంటే మనకు ఆల్రెడీ 1 అనేది ఫ్రేమ్స్లో ఉంది కదా. పేజ్ హిట్ 102. దిస్ ఈజ్ ఏ పేజ్ ఫాల్ట్. నెక్స్ట్ 1 ఆల్రెడీ ఇప్పుడే రీసెంట్గా యూజ్ చేసాం. 0 అనేది దీని తర్వాతే కదా రీసెంట్గా యూజ్ చేసింది. లీస్ట్ రీసెంట్గా యూజ్ చేసింది అయితే 2. ఈ 2 ప్లేస్లో 7 రీప్లేస్ చేస్తాం. 107. ఓకే, సో ఇప్పుడు మనం టోటల్ అంటే పేజ్ ఫాల్ట్ రేషియో అండ్ పేజ్ హిట్ రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏమి రాసుకోవాలి, టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్. టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్ అంటే మనకి 18. నెక్స్ట్ పేజ్ ఫాల్ట్ ఎన్నో మనం కౌంట్ చేసుకోవాలి కదా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. మనకి 12 పేజ్ ఫాల్ట్స్ ఉన్నాయి ఆర్ పేజ్ మిస్ 12 ఉన్నాయి. నెక్స్ట్ పేజ్ హిట్ 12 minus 18 6 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ పేజ్ ఫాల్ట్ రేషియో. దట్ ఈక్వల్స్ టు పేజ్ ఫాల్ట్ రేషియో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, పేజ్ ఫాల్ట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్ ఇంటూ 100. దట్ ఈక్వల్స్ టు 66.6%. పేజ్ హిట్ రేషియో దట్ ఈక్వల్స్ టు 6/18 into 100. దట్ ఈక్వల్స్ టు 33.3%. పేజ్ ఫాల్ట్ రేషియో వచ్చి 66.6% అండ్ పేజ్ హిట్ రేషియో ఈజ్ 33.3%. సో మనం 3 ఫ్రేమ్స్కి ఫైండ్ అవుట్ చేస్తే పేజ్ రేషియోస్ అనేవి పేజ్ ఫాల్ట్కే ఎక్కువ రేషియో వచ్చింది పేజ్ హిట్ కన్నా. మేబీ మనకి ఫ్రేమ్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ పేజ్ హిట్లో మనకి రేషియో పెరగవచ్చు. అసలు మనకి మెయిన్ రీజన్ అయితే మనకి ఫస్ట్ పేజ్ హిట్ రేషియో అనేది ఎక్కువ రావాలి, పేజ్ ఫాల్ట్ ఆర్ పేజ్ మిస్ రేషియో అనేది తగ్గుతూ రావాలి. మన ఫ్రేమ్స్ పెంచే కొద్దీ లేదా ఆల్గరిథమ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్గరిథమ్స్ యూజ్ చేసే కొద్దీ పేజ్ హిట్ రేషియో అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ.